జస్ట్ అవాయిడ్. ఇది పవన్ కళ్యాణ్ నిన్న తమ వాళ్ళకి చెప్పింది. అనవసరపు రెస్పాన్స్ కావద్దు, కావాలని విభేదాలు సృష్టిస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా నిన్న 2 కాన్సెప్ట్ను తెర మీదకి తీసుకొచ్చింది. ఒకటి, విజయనగరం జిల్లాలో ఒక జనసేన కార్యకర్త మహిళా నాయకురాల్ని చేయి పట్టుకుని తోసేశారు వాళ్ళు అన్నటువంటిది ఒక కాన్సెప్ట్. ఆ అమ్మాయి మాట్లాడింది, అదంతా కూడా హైలైట్ అయింది. దాన్ని ఒకటి ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. వీడియో బాగా వైరల్ అయింది, సర్క్యులేట్ అయింది. దాని మీద ఎలాంటి స్పందన వద్దని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పడంతో ఆగిపోయింది జనసేన. ఎందుకంటే అది వాళ్ళ దాంట్లో ఎందుకు పట్టడం, అది లోకల్ ఇన్సిడెంట్, వాళ్ళు చూసుకుంటారు, అక్కడ ఉన్న ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎమ్మెల్యే చూసుకుంటారు, మీరేమి ఇది పెట్టద్దు అన్నటువంటి కాన్సెప్ట్లో చెప్పుకొచ్చారు. రెండవది వచ్చేటప్పటికి పేపర్లలో అడ్వర్టైజ్మెంట్ రూట్లో చూస్తే అలాగే పెన్షన్ పంపిణీ అప్పుడు ఎన్టీఆర్ భరోసా అంటూ అందులో చంద్రబాబు ఫోటోతో కూడిన పాంప్లెట్ ఇచ్చారు డబ్బులతో పాటు. అదే సందర్భంలో ఏదైతే పేపర్ అడ్వర్టైజ్మెంట్లో కూడా పవన్ కళ్యాణ్ బొమ్మ లేకుండా చంద్రబాబు బొమ్మతో ఇచ్చారు. ఇది పెద్ద ఎత్తున వైరల్ చేశారు. అప్పుడే పక్కన పెట్టేశారు పవన్ కళ్యాణ్. దీని మీద కూడా ఏం మాట్లాడద్దు అన్నటువంటి విషయం పార్టీ అధినాయకత్వం సూచించడంతో జాగ్రత్తగా, బ్యాలెన్స్డ్గా, బాధ్యతాయుతంగా మెలుగుతున్నారు జన సైనికులు.